నేపథ్యంలో పెద్ద ఎత్తున చాలా ప్రాంతాలు ఇప్పటికే వరద నీటిలో మునిగిపోయాయి. ముఖ్యంగా ఈ ప్రభావం తీవ్రంగా విజయవాడ పైన పడింది. బుడమేరు వాగు మహోగ్ర రూపం దాల్చడంతో పూర్తి స్థాయిలో ఆ ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 8 అడుగుల మేర పూర్తి స్థాయిలో అక్కడ నీరు చేరింది. చాలా ప్రాంతాలపైన ఈ ప్రభావం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా 15 డివిజన్లపైన ఈ ప్రభావం ఉంది. 24 కాలనీలు జలమయమయ్యాయి. మరొక వైపున 25,000 ఇళ్లు నీట మునిగాయి. 2.5 లక్షల మంది బాధితులున్నారు. పెద్ద ఎత్తున ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు పర్యటిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి కూడా ఆ ప్రాంతంలో పర్యటించి బాధితులందరికీ భరోసా ఇచ్చారు. అందరికీ ఆహారం అందిస్తున్నారు, పాలు అందిస్తున్నారు. అలాగే ఇప్పటికే కొవ్వొత్తులు పంపిణీ చేశారు, టార్చ్ లైట్లు ఇచ్చారు. ఇలా బాధితులను ఆదుకునేందుకు తక్షణమే అందరూ కూడా రంగంలోకి దిగి ఎవరి వారి పనులు చేస్తూ ఉన్నారు. బాధితులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇప్పటికే వాహన రాకపోకలకైతే అంతరాయం ఏర్పడింది. జాతీయ రహదారుల వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ అయితే కొనసాగుతూ ఉంది. పలు రైళ్లకు సంబంధించి కూడా రద్దు చేశారు. దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రధానమంత్రి ఫోన్లో మాట్లాడారు. ఒకవైపున కేంద్ర హోంమంత్రి ఫోన్లో మాట్లాడారు. కేంద్రం అండగా ఉంటుందంటూ భరోసా ఇచ్చారు. ఇప్పటికే 40 స్పీడ్ బోట్లను పంపిస్తున్నారు. మరొక వైపున సహాయక బృందాలను కూడా తక్షణమే ఆంధ్రప్రదేశ్కు వెళ్లేలా కేంద్రం కూడా చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఈ రోజున పూర్తి స్థాయిలో ఇంకా సహాయక చర్యలు కొనసాగబోతూ ఉన్నాయి. ఇప్పటికే చాలా కాలనీలు విజయవాడలో నీట మునిగున్నాయి. 8 అడుగుల మేర నీరు చేరిన నేపథ్యంలో బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. బాధితులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడే కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి అక్కడ ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు. తక్షణమే చర్యలు తీసుకుంటా ఉన్నారు అధికారులకు. మరొక వైపున భరోసా ఇచ్చే నేపథ్యంలోనే ముఖ్యమంత్రి స్వయంగా ఆయా ప్రాంతాల్లో పర్యటించి బోటుపైన పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాలను ఆ ఏరియాల్లో ఉన్న సిచ్యువేషన్కి సంబంధించి పూర్తి స్థాయిలో తెలుసుకున్నారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో అధికారులతో పనులకు సంబంధించి పర్యవేక్షించారు. ఇక రాత్రి కూడా అదే ప్రాంతానికి సంబంధించి కలెక్టరేట్లో బస చేసి గంటకు ఏం జరుగుతూ ఉంది అనే విషయాలను పూర్తి స్థాయిలో అధికారుల నుంచి నివేదిక తెప్పించుకొని సమీక్ష చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా ఈ సహాయానికి సంబంధించి సహాయక చర్యలు అయితే కొనసాగబోతూ ఉన్నాయి. ఇంకా గతంలో కూడా వరదలు వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సందర్భంలో హుద్హుద్ కావచ్చు, ఇతర వరదలు వచ్చిన సందర్భంలో ఏ రకంగా తక్షణమే స్పందించి ఆ రోజున నగరంలో పర్యటించడం కావచ్చు, అక్కడే ఉండి బాధితులకు భరోసానివ్వడం కావచ్చు, ఆ తర్వాత పూర్తి స్థాయిలో వరద మొత్తం క్లియర్ చేసిన తర్వాతనే ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయిన సందర్భం ఈ రోజున అందరూ గుర్తు చేసుకుంటా ఉన్నారు. అంటే ఒక బాధ్యతగా ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో ఉండి పనులు చేపిస్తే ఏ రకంగా ఉంటుంది అనే విషయాలను ప్రజలు ఇవాళ గుర్తు చేసుకుంటా ఉన్నారు. కానీ గత 5 ఏళ్లలో ఏం జరిగిందనే విషయాన్ని కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు. గత 5 ఏళ్లలో వరదలు వచ్చినా వాగులు ఉప్పొంగినా సరే తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కావచ్చు, గండ్లు పూడ్చకపోవడం కావచ్చు, అలాగే కాలువల విషయానికి సంబంధించి నిర్లక్ష్యం వహించడం కావచ్చు, బుడమేరు మహోగ్ర రూపం దాల్చిన తర్వాత గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇవాళ పూర్తి స్థాయిలో నీట మునిగిన పరిస్థితి ఉంది అనేది, అలాగే సోషల్ మీడియాలో ఇప్పటికీ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారని, రాజధాని అంశానికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు ఇంకా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అటువంటివి మానుకోకపోతే చర్యలు తప్పవంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే హెచ్చరించారు. ఏదైతే గతంలో దుష్ప్రచారం చేశారో ఆ రోజునే కనుక జైల్లో పెట్టుంటే ఈరోజు ఈ దుష్ప్రచారాన్ని కొనసాగించేవారు కాదంటూ మాట్లాడారు. అలాగే వరద బాధితులకు సాయం అందించాలి, భరోసానివ్వాలి, అండగా ఉండాల్సింది పోయి ఇటువంటి దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారంటూ